తమ్ముడు మీ పేరు? సందీప్ అండి. తమ్ముడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది? చాలా బాగుందండి. చాలా మంచి చేస్తాడు, చేయాలనుకుంటున్నాడు, చేస్తారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు. చాలా మంచి చేస్తాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకే కానీ అనేక మంది జాబులు లేక గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటారా కూటమి ప్రభుత్వం? వస్తాయండి, త్వరలో చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు పెడతాడు. ఇంకా త్వరలో ఇప్పుడే కండి వచ్చింది, 2 నెలలు అవుతుంది కండి, చేస్తాడండి. చదువుకున్నావా? చదువుకుంటున్నాను, చదువుతున్నావు, సెకండ్ ఇయర్. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో స్కాలర్షిప్లు అన్నీ తీశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు విద్యార్థుల గురించి ఆలోచించి స్కాలర్షిప్లు, తర్వాత అమ్మఒడి దాన్ని అన్ని తీసేసి స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా అంటే చెప్పలేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఉన్నాడా లేడా? లేడండి, లేడండి. జగన్మోహన్ రెడ్డి అవినీతి చాలా చేశాడని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి. నిజంగా జరిగిందంటారా అవినీతి? లేదండి, మొత్తం ఒత్తిదేనండి, చేయలేదండి బాగా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మీద మీ అభిప్రాయం? చాలా మంచోడండి. చాలా అన్నదాన కార్యక్రమాలు మొత్తం చేస్తాడు, మొత్తం చేయాలనుకున్నాడు. చాలా మంచోడండి, చేస్తాడండి ఆయన పరిపాలన. ఇది దెందులూరు నియోజకవర్గమేనా? ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. ఆయనపై మీ అభిప్రాయం? ఆయన ఇంకా చాలా సూపర్ అండి. ఆయన చెప్పినంత చేస్తాడండి. ఆయన చాలా చేశాడండి. ప్రభాకర్ దగ్గరికి వెళ్తే కష్టం అని ఎవరు వెళ్ళినా వెంటనే ఆ కష్టాన్ని అక్కడికక్కడే పరిశీలిస్తారంట. అవునండి, అది నిజమేనా? నిజమేనండి. ఒక్క అడుగు కూడా ఆలోచించుకొని చేస్తాడండి. ఎంత ప్రమాదంలో అయినా కానీ మనిషి బతికేచ్చేలా చేస్తాడండి. చాలా మంచోడండి. చంద్రబాబు ప్రజల పక్షాన ఉంటాడా, జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఉంటాడు ఎక్కువగా? చంద్రబాబునండి. జగన్ ఎంతకంటే వేస్టేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చాలా దారుణంగా ఓడిపోయాడు. ఎందుకంటారు అసలు? ఆయన చేసిన అరాచకాలు ఎక్కువయ్యి, పాపాలు ఎక్కువైపోయి ఓడిపోయాయి. జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి అన్నాడు. ఎవరింట్లో మంచి జరగలేదు 5 సంవత్సరాల్లో? జరగలేదండి, చాలా అన్యాయం చేశాడండి, చాలా అండి.